ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సామెతలు 21:13 దరిద్రుని మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరబెట్టినప్పుడు అంగీకరింపబడడు. Proverbs chapter 21:13 Whoever shuts his ears to the cry of the poor will also cry himself and not to be heard. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే అవసరతలో ఉన్న నీ సహోదరుడు కానీ సహోదరి కానీ నీ పొరుగువారు కానీ నీకు తెలిసిన వారు కానీ సహాయం కోసం వచ్చినప్పుడు నువ్వు వారు చెప్పే మాటలు వినకుండా నీకు ఉన్నా కానీ ముఖం చాటేసుకొని ముఖం తిప్పుకొని వీళ్ళకి ఎంత చేసినా కానీ ఏం ఉపయోగం ఉందని అనుకుంటా ఉంటుంటే దేవుడు ఇక్కడ మరొకసారి మనకి జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. మనము చేసే ప్రార్థనలో ఆయన వినను అని అంటున్నారు. వెన్ వీ హ్యావ్ సంథింగ్ వీ ఓన్లీ కీపింగ్ మన పిల్లల కోసం మన కోసం ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ మనం పెట్టుకుంటా మనం దేవుడు చేయాల్సిన పనులు మనం చేయకపోతే మన ఎదురుగా ఆకలితో ఉన్న వాళ్ళని మనం చూస్తా కూడా లాజరస్ ధనికుడు ఏమయ్యారు? లాజరస్ ఆయన బల్ల కింద పడిన రొట్టె మొక్కలు ఏరుకొని తిన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. లాజరస్ చచ్చిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారని మనం చూస్తున్నాము. ధనికుడు లాజరస్ ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా చనిపోగానే ఎండ్ అవ్వలేదు పార్ట్. అక్కడ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ బిగాన్. లాజరస్ ఎక్కడున్నారు? అబ్రహాం గారి రొమ్మున ఆనుకొని ఉన్నారు. ధనికుడు ఎక్కడున్నారు? అన్నీ బాగా ఈ భూమి మీద సకల భోగాలు ఆయన అనుభవించారు. హీ వాజ్ ఇన్ రిచెస్ బట్ వేర్ వాజ్ హీఈస్ క్రయింగ్ ఇన్ ద హేట్స్. పాతాళంలో ఆయన ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, కనీసం ఇప్పుడన్నా కానీ ఎవరన్నా మీ దగ్గర ఉన్న వాళ్ళని పంపించి నా తమ్ముళ్ళకి నా అన్నలకి నా సహోదరులకి ఈ వాక్యాన్ని వినడానికి మీరు పంపించండి అయ్యా. అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటారు. ఎందుకంటే అక్కడ దాహం వేస్తూ ఉంది. ఆ యొక్క మంటలకి ఆయన కాలిపోతూ ఉన్నారు. కానీ హీ కెన్ సీ, హీ కెన్ స్మెల్, హీ కెన్ సెన్స్, హీ కెన్ ఫీల్. ఆయన చూడటానికి ఆయన స్పర్శ, అలాగే దాహం వేస్తూ ఉంది, అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే ఈజ్ ఇట్స్ నాట్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎండ్ ఆన్ దిస్ ఎర్త్. ఇది ముగింపు కాదు. భూమి మీద మనం చనిపోవటం ముగింపు కాదు. దాని తర్వాత కూడా నీ ఆత్మ నీకు అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అది నువ్వు దేవుని తెలుసుకుంటే, దేవుని వెలుగులో నువ్వు నడుచుకుంటే, దేవుని జీవంలో నువ్వు ఉంటే, రక్షణలోకి నువ్వు వస్తే, అది లాజరస్ లాగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండటానికి, పరలోక రాజ్యంలో మనం ఉండటానికి, మన యేసయ్య మనకు అనుగ్రహించిన ఆ యొక్క ఆశీర్వాదాలు, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం పొందటానికి ఎల్లవేళలా దుఃఖం లేకుండా, రోగాలు లేకుండా, రొప్పులు లేకుండా, కన్నీళ్ళు లేకుండా, సమస్యలు లేకుండా మన దేవునితో పాటు సదాకాలం మనం జీవించి ఉండటానికి దేవుడు అంటున్నారు ఇక్కడ మనం ప్లాట్ఫామ్ కట్టుకోవాలి. అలాగని కంపల్సరీగా నిన్ను పుష్ చేసి దేవుడు మాట్లాడరు. దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తున్నప్పుడు అర్థం చేసుకొని దానికి విధేయత చూపిస్తే భూమి మీద కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. మనం జీవించి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన జనరేషన్స్ దేవుళ్ళు ఆశీర్వదించబడితే, మనం చనిపోయిన తర్వాత కూడా మనము దేవుని సన్నిధానంలో ఫర్ ఎవర్ వీ విల్ బి దేర్. సో దేవుడు అన్నారు, నువ్వు నా మాట తెలిసి కూడా అవసరతలో ఉన్నవారికి, ముఖ్యంగా ఆకలితో విధవరాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథ పిల్లలు, వాళ్ళంతా కూడా నీ ఎదురు ఉన్నా కానీ నీ హృదయం కరగకపోతే, నువ్వు వాళ్ళకి సహాయం చేయకపోతే, ఆపదలో ఉన్న వారి వైపు చూసి నువ్వు కనీసం ప్రార్థన సహాయం అన్న నువ్వు చేయకపోతే నీ ప్రార్థనని నేను వినను అని అంటున్నారు. అలాగే 21:2 మనం చూస్తుంటే అవర్ వేస్ ఆల్వేస్, మన దారులు ఎప్పుడు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు ఎప్పుడు మనకి మంచిగానే ఉంటాయి. కానీ దేవుడు వాటిని తూకం వేసేదని మనం ఇక్కడ సామెతలు 21లో మనం చూస్తూ ఉన్నాము. అలాగే 3వ వచనం చూస్తే టు డూ గుడ్, న్యాయంగా నీతిగా మంచి కార్యాలు చెయ్యి అంటున్నారు. అవి మోర్ యాక్సెప్టబుల్ టు గాడ్, అవి దేవుడు అంగీకరించే. టైమ్ ఈజ్ నౌ, నాట్ టుమారో, నాట్ డే ఆఫ్టర్ టుమారో. ఈ రోజే మనకి దేవుడు సమయాన్ని ఇచ్చారు. వృధా చేసుకోబాకండి. మంచి చేసే అవకాశాన్ని వృధా చేసుకోబాకండి. చెడు ప్రవర్తనని విడిచిపెట్టండి. మంచి మార్గంలోకి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. అలాగే గర్విష్ఠుల హృదయాల్ని దేవుడు అంగీకరించంటున్నారు. నువ్వు ఆ గర్విష్ఠులు ఎంత శ్రమపడి వాళ్ళు నాగలి దున్ని వాళ్ళు వ్యవసాయం పండించినా కానీ అదంతా వృధానే అని అంటున్నారు. వాళ్ళు చేసే ఆ యొక్క కష్టం కూడా దేవుడు ఆశీర్వదించరంట. అలాగే వీకెండ్స్తో, చెడుతనంతో, మనుషులను మోసాలు చేసి, లేకపోతే మనుషుల దగ్గర కాజేసుకొని, నువ్వు ఏ విధంగా కన్నింగ్ మాటలు చెప్పి ఏది నువ్వు సంపాదించినా కానీ దట్ ఈస్ నాట్ యువర్ బ్లెస్సింగ్. గాడ్ ఈజ్ సేయింగ్. నువ్వు అనుకోవచ్చు నాకు చాలా అన్నీ ఉన్నాయి, నాకు 5 కోట్లు ఉన్నాయి, 6 కోట్లు ఉన్నాయి, 7 కోట్లు ఉన్నాయి. నీ కోట్లు, నీ గీట్లు అన్నీ కూడా మరణంతో పటాస్ అయిపోయింది. ద ఓన్లీ థింగ్ యూ విల్ హ్యావ్ ఈజ్
యువర్ హార్ట్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ త్రూ దట్ హార్ట్. నీ హృదయం ద్వారా నువ్వు చేసే మంచి కార్యాలు. మనం 21:13 చూస్తూ ఉంటే గాడ్ కేర్స్ అబౌట్ పూర్ అండ్ నీడీ. దేవుడు ఎప్పుడు కూడా పేదవారిని, అవసరతలో ఉన్నవారిని, విధవరాలని, తల్లిదండ్రులు లేని వారిని, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమలతో ఉన్నవారిని, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని చూసి దేవుడు చాలా జాలి పడతారు. దేవుడు ఏమన్నారు, ఎవరికైతే నా నామంలో నువ్వు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తావో, ఎవరైతే జైల్లో ఉంటే వాళ్ళని చూసి వస్తావో, ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్స్లో ఉంటే నువ్వు సహాయం చేస్తావు. వెన్ వి వాక్ ద టాక్, మనం మాట్లాడే మాటలు మనం నడుచుకున్నప్పుడే అప్పుడే దేవుని నామం మహింపరచబడుతుంది. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎవరైనా కానీ నాయన ఆ యొక్క దీనత్వాన్ని చూసినాయన, కన్నీళ్ళను చూసినాయన ప్రభా, మా హృదయాలు కరగటానికి, మా హృదయాల్లో తండ్రి వారికి సహాయం చేయాలనే ఆ యొక్క ఆలోచన మీరు మాకు అనుగ్రహించిన ఆయన. ఎంతోమందికి నాయన, మా చుట్టూ ఉన్న వారికి నాయన ప్రభా, ఇదిగో మా దగ్గర నుండి కూడా నాయన మీరిచ్చిన దానిలో నుంచి నాయన కొంచెం మేము సహాయం చేయడానికి ప్రభా, ఆ హృదయాల్ని మాకు తెరవండి నాయన ప్రభా. సమస్తము మీరు మాకు అనుగ్రహించిందే నాయన ప్రభా. ఈ యొక్క ఆదాయాన్ని నాయన పరలోక రాజ్యం దీవెనతో ఎవరికైతే మీరు అనుగ్రహిస్తారో ఇవన్నీ కూడా నాయన ప్రభు, అందులో నుంచి నాయన మేము ఒక 1% మేము ఇచ్చినా కానీ నాయన, 10% మేము ఇచ్చినా కానీ నాయన ప్రభా, గ్లాసుడు నీళ్లు మీ నామంలో ఇస్తే దానికి ఫలితం ఉంటుంది, నేను మీకు రివార్డ్ ఇస్తాను అని అన్నారు నాయన. మీరు దేన్ని కూడా నాయన తీసివేసే దేవుడు కాదు నాయన. మేము చేసిన దానికంటే కూడా 100 మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహాయం చేసే దేవుడు మీరు నాయన ప్రభా. ఇదిగో నాయన కన్నీళ్లు కార్చే కన్నీళ్ళని మేము కూడా చూడటానికి నాయన, వాళ్ళకి సహాయం చేయడానికి నాయన, వారి యొక్క కష్టాల్లో మేము పాల్గొనటానికి నాయన ప్రభా. అలాగే ఇంకా ఏ అవసరతల్లో నాయన బిడ్డల ప్రార్థనలు చేయమని అడుగుతున్నారో వాటిని మేము మర్చిపోకుండా నాయన పేర్లన్నింటిని మేము జ్ఞాపకం పెట్టుకుని నాయన ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర వారి గురించి మేము వేడుకుంటానికి మాకు కావాల్సిన సమయాన్ని, ఆ హృదయాన్ని అనుగ్రహించండి నాయన. అలాగే ఇప్పుడు వాక్యం వింటున్న వారు, వినబోతున్న వారు ప్రతి ఒక్కరిని నాయన వారి కన్నీళ్లను మీరు తుడిచిన ఆయన ప్రభా, వారిని మీ ఏడంతల ఆత్మతో దీవించిన ఆయన, ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మా ప్రార్థనలు మీ సన్నిధానానికి రీచ్ అయిన ఆయన ప్రభా, మీ వద్ద నుండి మేము జవాబులు పొందిన ఆయన, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.